హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి డిఆర్డిఓ నుంచి జాబ్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. మనకి గూగుల్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా మనకి పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయినాక ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు అప్లై చేసుకునే ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెదర్ అప్లైడ్ ఫర్ డిఎంఆర్ఎల్ ఆన్లైన్ ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ సిగ్నేచర్ సబ్మిట్ చేశారా ఆన్లైన్లో అని చెప్పేసి ఎస్ఆర్నో అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్ చేసి ఆ ఫైల్ సైజ్ అన్నది 10 MB లోపలనే రావాల్సి ఉంటుంది. అది దానికి సంబంధించిన ఫైల్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అప్రెంటిస్షిప్ india.org పోర్టల్లో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందిగా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, నేషనాలిటీ, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క ఏజ్, కట్ ఆఫ్ డేట్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1/11/2023 గాను వాళ్ళ యొక్క ఏజ్ ఎంత వస్తుందని చెప్పి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ కేటగిరీ, వాళ్ళకి సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క అడ్రస్, ఆధార్ నెంబర్, అండ్ ఐటీఐ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది, అది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్గా ఏ ఐటీఐ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చేశారో దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన డీటెయిల్స్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ నెక్స్ట్ కొట్టినట్టయితే సెకండ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అలా ఈ విధంగా కంప్లీట్ చేసుకొని గూగుల్ ఫామ్ అన్నది మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కంచన్బాగ్ హైదరాబాద్ నుంచి మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిస్ ఫర్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2024 అండ్ 2025 గాను మనకి 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి వాళ్ళు ఏ ట్రేడ్స్లో అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. ఫిట్టర్కి వచ్చేసి మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయి, టర్నర్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానిస్ట్ 16 వేకెన్సీస్, వెల్డర్కి వచ్చేసి 4 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 12 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి 60 వేకెన్సీస్ ఉన్నాయి, కార్పెంటర్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ బుక్ బైండర్కి వచ్చేసి 1 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ పాస్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్లో ఐటీఐ అయితే ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కోసం అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ www.drdo.gov.in ఇక్కడ లాగిన్ అయ్యి వాట్స్ న్యూలో కాలంకి వెళ్ళినట్టయితే అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మనకి రిజర్వేషన్స్ వచ్చేసి యాజ్ పర్ అప్రెంటిస్ రూల్స్ ప్రకారము SC, ST, OBC, PWD కేటగిరీస్కి ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ మనకి సెలెక్షన్ ఆఫ్ అప్రెంటిస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి బిఫోర్ అప్లయింగ్ అయితే క్యాండిడేట్ అడ్వర్టైజ్మెంట్ అయితే క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఖచ్చితంగా ఐటీఐ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఐటీఐ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అది ఐటీఐ సర్టిఫికేట్ NCVT అండ్ SCVT రెగ్యులర్ క్యాండిడేట్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క అప్లికేషన్ అన్నది ఫస్ట్ అప్రెంటిస్షిప్ india.org వెబ్సైట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు గూగుల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసి అక్కడ మీ యొక్క ఫామ్ అన్నది గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్గా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది ఎట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. అండ్ అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే కన్సర్న్ పొజిషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్రెంటిస్షిప్ india.org పోర్టల్లో ఫస్ట్ వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ అప్లై చేసినా కూడా వాళ్ళ సెలెక్షన్ అన్నది ఫైనల్ అయితే వాళ్ళు చేయడం జరగదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన అప్రెంటిస్కి సంబంధించిన టెన్యూర్ వచ్చేసి మనకి 1 year ఇవ్వడం జరుగుతుంది. అండ్ PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ట్రేడ్స్కి అప్రెంటిస్ రూల్స్ ప్రకారం అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది.
అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు ఎక్కడైతే చదివారో అక్కడ వాళ్ళ యొక్క కాంటాక్ట్ లేదా క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. అండ్ అదేవిధంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, వాళ్ళ యొక్క క్యాస్ట్ లేదా పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. అండ్ ఓబీసీ ఉన్న వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయితే అది కన్సిడర్ చేయరు, లేటెస్ట్ది తీసుకొని రావాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ తీసుకొని రావాలి, ఆధార్ కార్డ్ అండ్ వన్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఇవన్నీ సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ ఈ వెరిఫికేషన్ జరిగేటప్పుడు వాళ్ళ అప్లికేషన్లో ఏదైతే ప్రాపర్గా మెన్షన్ చేయడం జరిగిందో, నేమ్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ అయినా, పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి ఎటువంటి మిస్టేక్ ఉన్నా కూడా, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్లో ఎటువంటి మిస్టేక్ ఉన్నా కూడా వెరిఫికేషన్ అనేటప్పుడు క్యాండిడేచర్ అన్నది వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫిల్ చేసేటప్పుడే జాగ్రత్త ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్లో క్యాండిడేట్ ఏదైనా సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చేసినట్టయితే, ఏదైనా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండి చెప్పకపోయినా అలాంటివి చేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినట్టయితే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నా కూడా వాళ్ళు ఈ సెలెక్షన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అట్ ఎనీ స్టేజ్. అండ్ ఈ సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించి టీఏ అప్లికెంట్కి అయితే ఇవ్వడం అయితే జరగదు, వాళ్ళ ఓన్గా చూసుకోవాల్సి ఉంటుంది. హాస్టల్ అకామిడేషను అలాంటిది ఏది కూడా ఉండదు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రైనింగ్కి రాకుండా కంటిన్యూగా 15 days యాబ్సెన్స్ అయినట్టయితే వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ అన్నది టర్మినేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వాళ్ళు ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఈమెయిల్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ సబ్మిట్ చేయకపోతే అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 31 May 2024. ఇది ఫ్రెండ్స్ మనకి DMRL డిఫెన్స్ మెట్రలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించి ఐటీఐ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.